హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీకు డిఐవై రెంటల్ ఫ్రెండ్లీ ఫోటో ఫ్రేమ్ని రెడీ చేయటం చూపిస్తున్నాను. నేను చూపించబోయే డిఐవై ఫోటో ఫ్రేమ్స్కి మీరు వాల్స్కి నెయిల్స్ కొట్టక్కర్లేదు అండ్ చాలా తక్కువ అమౌంట్లో రెడీ అయిపోతుంది. ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ని చూద్దాం రండి. ఫోటోని కార్డ్బోర్డ్కి స్టిక్ చేయడానికి గమ్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత సీజర్, పెన్, ఒక ట్రాన్స్పరెంట్ షీట్, బుక్స్కి ఇస్తారు కదండి కవర్ చేయడానికి, అది ట్రాన్స్పరెంట్ షీట్. నెక్స్ట్ ఒక టేప్ అండ్ కొంచెం థిక్గా ఉండే కార్డ్బోర్డ్ అండ్ అలాగే ఒక పేపర్ ఫోటోది యూజ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ తీసుకుంటున్న కార్డ్బోర్డ్ చాలా థిక్గా ఉంది. ఒకవేళ మీ దగ్గర థిక్గా లేకుండా ఉన్న ఒక 2-3 కార్డ్బోర్డ్స్ని మీరు స్టిక్ చేసుకొని థిక్గా చేసుకోవచ్చు. మీ ఫోటో పేపర్కి సరిపోయేంత కార్డ్బోర్డ్ని తీసుకొని సెట్ చేసుకోండి కరెక్ట్గా సెంటర్లోకి దాన్ని. తర్వాత ఒక స్కేల్ యూజ్ చేసుకొని కరెక్ట్గా 4 సైడ్స్ పేపర్ యొక్క మెజర్మెంట్ని తీసుకోండి. పేపర్ యొక్క సైడ్స్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక సిజర్ని యూజ్ చేసి 4 సైడ్స్ని కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. పేపర్ యొక్క కరెక్ట్ సైజ్కి కార్డ్బోర్డ్ని కట్ చేసిన తర్వాత ఇలా కార్డ్బోర్డ్ మొత్తం గమ్ పూసేసుకొని చేతితోటి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు గమ్ స్ప్రెడ్ చేసిన కార్డ్బోర్డ్ మీద మీ దగ్గర ఉన్న ఫోటో పేపర్ని దాని మీద స్టిక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో స్టిక్ చేసిన కార్డ్బోర్డ్ సైజ్కి ట్రాన్స్పరెంట్ షీట్ని మెజర్ చేసి దాని అకార్డింగ్గా షీట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు సెలో టేప్ని యూజ్ చేస్తూ ట్రాన్స్పరెంట్ షీట్ని కార్డ్బోర్డ్కి స్టిక్ చేయడానికి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి స్టిక్ చేయండి. ఇలా 4 సైడ్స్ ట్రాన్స్పరెంట్ షీట్ని కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత సెలో టేప్ని కానీ లేదా పేపర్ టేప్ని కానీ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని దాన్ని రోల్ చేసి 4 కార్నర్స్లో స్టిక్ చేయండి. అంతే అండి, మీ డిఐవై ఫోటో ఫ్రేమ్ వాల్కి స్టిక్ చేయడానికి రెడీ. నేను ఇక్కడ ఇంకా 2-3 ఫొటోస్ని రెడీ చేసుకున్నాను, చూడండి. చూడండి నేను చేసిన డిఐవై ఫోటో ఫ్రేమ్స్ వాల్ మీద ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. ప్లీజ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.